ఎవరైనా సరే వెయిట్ పెరగడం తగ్గడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ పెళ్లయ్యాక చాలామంది పురుషులు లావైపోతున్నారు. ఫ్రెండ్స్, సన్నిహితులు దీనిపై ప్రశ్నిస్తుండడం వింటూనే ఉన్నాం. కాగా దీనిపై శాస్త్రవేత్తలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. వివాహం కాని వారితో పోలిస్తే పెళ్లైన పురుషుల్లో అధిక బరువు ప్రమాదం 62% ఎక్కువగా ఉంటుందని పాలాండ్లోని వార్సాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు వెల్లడించారు. మహిళల్లో 39% మాత్రమే ఉంటుందని అధ్యయనంలో పేర్కొన్నారు. పెళ్లైన పురుషుల్లో ఊబకాయం సమస్యను 3 రెట్లు పెంచుతుందని అధ్యయనం వెల్లడించింది. అధిక బరువు అనేది వయసుతో ప్రభావితమవుతుందని గుర్తించారు. పరిశోధకులు మల్లీ సెంటర్ నేషనల్ పాపులేషన్ హెల్త్ ఎగ్జామినేషన్ సర్వే నుంచి 2405 మంది డేటాను పరిశీలించారు. వారి 50 ఏళ్ల వయసులో 35.3% మంది సాధారణ బరువు కలిగి ఉన్నారు. 38.3% మంది అధిక బరువు, 26.4% మంది ఊబకాయంతో ఉన్నారు. అధిక బరువు, వయస్సు, వైవాహిక స్థితి, మానసిక ఆరోగ్యం ఇతర అంశాల మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు. వివాహమైన మగవాళ్లు సింగిల్గా ఉన్న పురుషుల కంటే ఊబకాయం బారిన పడే ప్రమాదం 3.2 రెట్లు ఎక్కువగా ఉందని, వివాహిత మహిళలకు ఊబకాయం వచ్చే సమస్య ఎక్కువగా లేదని వెల్లడించారు. పురుషులు పెళ్లైన తర్వాత తినే ఆహార పరిమాణం పెరగడం, బయట తినడం, శారీరక శ్రమ తగ్గటం వంటి కారణాలతో బరువు పెరుగుతారని పేర్కొన్నారు. అయితే సామాజికంగా ఉన్న కొన్ని ఒత్తిళ్లకు కారణంగా మహిళలు శరీర బరువు విషయంలో జాగ్రత్తగా ఉంటారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందికి పైగా పెద్దలు, పిల్లలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారని, 1990 నుంచి ఊబకాయం రేటు రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటోందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. 2050 నాటికి పిల్లల్లో 3/4 మంది, వయోజనుల్లో సగానికి పైగా అధిక బరువు లేదా ఊబకాయం బారిన పడతారని లాన్సెట్ అధ్యయనం అంచనా వేసింది. వివాహం తర్వాత పురుషుల్లో అధికంగా క్యాలరీలు తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం ఫలితంగా మొదటి 5 ఏళ్లలో శరీర ద్రవ్యరాశి సూచిక పెరుగుతుందని గత ఏడాది ఒక చైనా అధ్యయనం వెల్లడించింది. పెళ్లైన పురుషులు సాధారణంగా ఒంటరి వాళ్ల కంటే 1.4 కేజీల బరువు ఎక్కువగా ఉంటారని యూనివర్సిటీ ఆఫ్ బాత్ అధ్యయనం పేర్కొంది. ఊబకాయం సమస్యను ఎదుర్కొనేందుకు మరింత లక్ష్యంతో కూడిన విధానం అవసరమని పేర్కొన్నారు.